దాసుకి డబ్బులిస్తున్న కార్తీక్ని చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివన్నారాయణ కార్తీక్ ఒకరోజు శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మిమ్మల్ని ఒక సహాయం అడగాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే శివన్నారాయణ అయితే ఏంటా సహాయం, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. శివన్నారాయణ నాకు 10 లక్షలు కావాలి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఏంటి 10 లక్షలు కావాలా, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. శివన్నారాయణ అయితే 10 లక్షలు నాకు ఎంతో అవసరం సార్, నాకు డబ్బులు కావాలి, త్వరలోనే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, దయచేసి కారణాలు అడగండి, నేను ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేను, ఎంతో అవసరమైతే కానీ మీ ముందు నిలబడి ఇలా డబ్బులు అడగను అని కార్తీక్ అయితే అంటాడు. అప్పుడే ఇక శివన్నారాయణ అయితే వెంటనే కార్తీక్ అడిగాడని డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడే ఇక శివన్నారాయణ ఈ డబ్బులు నీకు ఎంతో అవసరమై ఉంటాయి, అందుకే నువ్వు అంతలా అడిగావు, కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అడిగావు, లేకపోతే నువ్వు ఈ డబ్బులు అడిగినందుకు ఇంట్లో పెద్ద పంచాయతీ అయ్యేది అని అంటూ ఉంటాడు. శివన్నారాయణ అడగంగానే డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్ అని కార్తీక్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. అసలు కార్తీక్కి 10 లక్షలు అప్పటికప్పుడు ఏమవసరం, నాతో కూడా చెప్పని అవసరం ఏంటి వాడికి, అసలు ఏం చేస్తాడు అని కార్తీక్ని ఫాలో అవుతూ వెళ్తాడు శివన్నారాయణ. అలా కార్తీక్ని ఫాలో అవుతూ శివన్నారాయణ వెళ్తూ ఉండగా అప్పుడే కార్తీక్ అయితే ఒక చోట బైక్ ఆపుతాడు. అప్పుడే దాసు అయితే వస్తాడు. కార్తీక్ దాసుతో మాట్లాడడం చూసి ఇదేంటి దాసుతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక దాసుకి 10 లక్షలు ఇస్తాడు కార్తీక్ అయితే. అది చూసి శివన్నారాయణ వీడు డబ్బులు అడిగింది దాసుకి ఇవ్వడానిక అని ఆశ్చర్యపోతాడు. అల్లుడు, ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేశావు, నా వల్ల నా తల్లి వల్ల నీ భార్యకి అంటే దీపకి చాలా అన్యాయం జరిగింది. దీప శివన్నారాయణ ఇంటి వారసురాలు, కానీ మా అమ్మ స్వార్థానికి ఆ రోజు నాకు పుట్టిన కూతుర్ని సుమిత్ర వదిన ఒడిలో పడుకోబెట్టి సుమిత్ర వదినికి పుట్టిన దీపని తీసుకువెళ్ళి బస్టాండ్లో వదిలేసింది అని అంటూ దాసు అయితే నిజాన్ని చెప్తాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ అయితే. అప్పుడే కార్తీక్ అయితే మావయ్య ఈ నిజం త్వరలోనే బయటికి వస్తుంది, కానీ మీ అమ్మలాగా నువ్వు స్వార్థపరుడివి కాదు, స్వార్థపరుడు అయితే దీప ఇంటి వారసురాలని, దీప శివన్నారాయణ ఇంటి వారసురాలని నువ్వు ఎప్పటికీ నిజాన్ని బయట పెట్టవు. నీ కూతురు ఆ ఇంటి వారసురాలుగా, ఆ ఆస్తి మొత్తానికి వారసురాలుగా ఉంటుందని, నీ కూతురు భవిష్యత్తు బాగుంటుందని నువ్వు కూడా ఆలోచించేవాడివి అని కార్తీక్ అయితే అంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, శివన్నారాయణకి దీపే తన మనవరాలు అని గుండె పగిలే నిజం తెలియబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.